ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వక ప్రజలకు నమస్కరిస్తూ నిన్న మొన్నటి దినం ఒక పెద్ద నోరు కలిగి ఒక చిన్న మనిషి ప్రొద్దుటూరుకు వచ్చినాడు. ఒక చిన్న మనిషి పెద్ద నోరుండే మనిషి ప్రొద్దుటూరుకు వచ్చినాడు. ఆయనే తన సహజమైన శైలిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నామస్మరణ చేసి జగన్ చేయని తప్పులను ఒక 6 విమర్శలు చేసి చంద్రబాబు నాయుడు చెయ్యని గొప్పలు ఒక 12 చెప్పుకొని వెళ్ళిపోతుంటారు. ఇది సహజం ప్రజలారా. ఆ చిన్న మనిషి, ఆ పెద్ద నోరు కలిగిన మనిషే పట్టాభి. ఇంతకుముందు మా నాయకుడిని దుబారాగా మాట్లాడి నోరు పారేసుకున్నాడు కదా, ఆ మనిషే. ఈ రాష్ట్రంలో ఈ నాయకులు ఒకరిని తిట్టుకుండే సంస్కృతి, బూతులు మాట్లాడుకుండే సంస్కృతి, మంత్రులను, ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను గౌరవం లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడే సంస్కృతికి తెరదీసినేదే ఈ పట్టాభి అనే పెద్ద మనిషి. ఆ పెద్ద నోరు కలిగిన ఆ చిన్న మనిషి మా ఊరికి వచ్చినాడు ప్రజలారా. నిన్న మొన్న ప్రొద్దుటూరుకి స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛ ప్రొద్దుటూరు అని వచ్చినాడు. అంతే అనుకుంటా, బహుశా అదే. ఈ 2 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మారిందంట. ప్రొద్దుటూరు నగరం కూడా స్వచ్ఛ ప్రొద్దుటూరు అయిందంట. అందులో భాగమే ఉండబడిన 100 చిల్లర మున్సిపాలిటీస్లలో కంపోస్ట్ యార్డుల నిర్మాణం చేపట్టి స్వచ్ఛమైన పట్టణాలుగా దిద్దినారంట. ఇది ఆయన ప్రొద్దుటూరికి రావడానికి కారణము. ఆ రాకను పురస్కరించుకొని ఆయన చెప్పిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ప్రొద్దుటూరు. దీని తర్వాత ఆయన సహజ శైలిలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినారు. అది తర్వాత మాట్లాడతా. ఒక్క మాట దీని గురించి మాట్లాడతా ప్రజలారా. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతా. చంద్రబాబు నాయుడు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాల ఒక కాలం గడిచింది, ఒక నెల గడిచింది. ఈ 25 నెలల కాలములో ఈ ప్రొద్దుటూరు పట్టణం స్వచ్ఛమైన ప్రొద్దుటూరు అని చెప్పి, అంటే మురికి నీటి కాలువలను శుభ్రం చేసినారని కానీ, పేరకపోయినటువంటి మురికి నీటి నిల్వలను సిల్టు తీసినారని కానీ, పేరకపోయిన చెత్త చెదారాన్ని తొలగించినారని కానీ, ప్రతిరోజు కాలువలను శుభ్రం చేసినారని కానీ, దోమలు లేవని కానీ, వర్షం వచ్చినప్పుడు కాలువల్లో ఉండే మురికి నీరు రోడ్ల మీద మోకాల లోతు పైన నడుముల వరకు ప్రవహిస్తానాయా, ప్రవహించలేదనే విషయం కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు పట్టణం పారిశుద్ధ్యము పూర్తిగా అదుపు తప్పిందే, అదుపులో ఉందా? ఈ ఒక్క విషయానికి పట్టాభి దగ్గర మొదలుకుంటే మీ ప్రభుత్వంలో ఎవరైనా ప్రొద్దుటూరుకు వచ్చి ఏ వార్డులోకి, ఏ సందులోకి పోయినా సరే ప్రజలను అడుగుదాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు స్వచ్ఛ ప్రొద్దుటూరు అయ్యా, చంద్రబాబు నాయుడు పరిపాలనలో పారిశుద్ధ్యం బ్రహ్మాండంగా అదుపులోకి వచ్చింది అని చెబితే, ఓ పట్టాభి చెబితే నీ ఇంట్లో 3 సంవత్సరాల కాలం పాటుగా మీ ప్రభుత్వం ఉంటుంది. పారిశుద్ధ్య పనులు చేస్తా నీ ఇంట్లో, పారిశుద్ధ్య పనులు చేస్తా నీ ఇంట్లో. ఏ వీధులైనా సరే భ్రష్టు పట్టిపోయింది ప్రొద్దుటూరు పారిశుద్ధ్యం విషయంలో. ఎక్కడ చూసినా దుర్గంధపూరితమైన వాసన, కాలువల్లో సిల్టు తీయలేదు, దోమలు ఎక్కువైపోయినాయి, మురికి నీళ్లు రోడ్ల మీద ప్రవహిస్తున్నాయి, కాలువల సైడ్ పోవాలంటే వాసన కొడుతోంది, సంసారాల నివాసం ఉండే మనుషులు మిమ్మల్ని తిడుతున్నారు అనేది గన ఈ ఊరి ప్రజలు చెబితే, మరి అదే పని నా ఇంట్లో నువ్వు చేస్తావా పట్టాభి? ఒక్కటే ప్రశ్నే. ఏ ఊరికన్నా పో, మీరు అబద్ధాలు మాట్లాడేది. ఏ ఊరికన్నా పోండి, అబద్ధాలు. ఏదో పోయినాము, ఆ పారిశుద్ధ్యం మీద స్వచ్ఛ భారత్, స్వచ్ఛమని పోయినారు, రైట్. ఆ 4 మాటలు చెడ్డయ్యో మంచిగా చెప్పుకొని పని చూసుకొని పోయినామంటే పర్వాలే. అట్లా పోరు మీరు అంతవరకే పరిమితమైతే నేను కూడా
ఇంతవరకు రాను. మీరు అంతవరకు పరిమితం కాకుండా జగన్ నామస్మరణ మీరు చేస్తే నేను ఇంతవరకు వస్తా. ఖచ్చితంగా మీకు, మీ పార్టీకి, మీ అధినేత చంద్రబాబు నాయుడు వరకు జగన్ నామస్మరణ చెయ్యకుండా ముద్ద దిగుతుందే. జగన్ నామస్మరణ చెయ్యకుండా పొద్దు పొడిచేది లేదు, పొద్దు అస్తమించేది లేదు. జగన్ 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 జగన్. ప్రొద్దుటూరుకు వచ్చినారు, ఏం మాట్లాడినారు? చంద్రబాబు నాయుడు యొక్క అబద్ధాలను అందలమెక్కించేదాని కోసం పట్టాబుచ్చుకున్నాడు ఈయన. చంద్రబాబు నాయుడు గారి యొక్క అబద్ధాలను అందలమెక్కించేదానికి పట్టా తీసుకున్నాడు, డిగ్రీ. ఈ పట్టాభి ఏమంతేనా? పట్టా అంతే. మీరు మాట్లాడిన మాటలు ఈ ప్రొద్దుటూరుకు వచ్చి గొడ్డలి పార్టీ, చెత్త మీద పన్ను వేసినారు, చెత్త పార్టీ, చెత్త బుట్టలో వేసినారు మీ పార్టీని. జగన్ చరిత్ర తెలుసుకో, జగన్ వెనుక మీలాంటి వాళ్ళు నడవకూడదు. జగన్ చరిత్ర తెలుసా? జగన్ పిరికివాడు, అసెంబ్లీకి రాడు. కడపలో మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి? ఇంకా సిగ్గుందా మీకు? మీ పరపతి ఏంది కడపలో? అవినీతిపై చర్చిద్దామా? రాజధానిపై ఎంత ఖర్చు పెట్టినారు? ఇవి జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు కటువుగా, పరుషంగా చేసిన విమర్శలు. ఇక మీ గురించి మీరు చెప్పుకునే గొప్పలు. పరిశ్రమలు మేమే తెచ్చినాం, ఉపాధి ఉద్యోగ అవకాశాలు మేమే కల్పించినాం, రాయలసీమకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తెచ్చినాం, రాజధాని నిర్మాణానికి పెద్దగా ఖర్చు పెడతాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు మేమే ఎంత. ఇట్లాంటి ఈ డాంబికాలు. ఇందులో ప్రధానంగా ఇంకొకటి కూడా మీరు విమర్శ చేసినది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని, కడప జిల్లాకు జగన్మోహన్ రెడ్డి ఒక్క మేలైనా చేసినాడా అని అడిగినారు. ఏం విలేకరులారా? కడప జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మేలైనా చేసినాడా? ఇది మీరు మాట్లాడిన విమర్శలు. నేను అన్నిటికీ సమాధానం ఇస్తా. మీకోసం కాకపోయినా మీరు చేసే అబద్ధాలుగా ప్రజల హృదయాలలో నిలపడానికి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఏదో సత్యాన్ని ప్రజలకు కనిపించేదానికోసం రాచమల్లనే జగన్కు నమ్మిన బంటు నిరంతరం శ్రమిస్తానే ఉంటాడు, నిరంతరం పోరాటం చేస్తానే ఉంటాడు, నిరంతరం నా స్వరం మీకు వినిపిస్తానే ఉంటుంది. ప్రజలారా, మాది గొడ్డలి పార్టీనా? మీదేం పార్టీ అబ్బా పట్టాభి? మీది దేశమంతా చెప్తాంది, ప్రపంచమంతా వెన్నుపోటు పార్టీ అని చెప్పినా కదా. పిల్లనిచ్చిన మామను ఒకే ఒక పోటు, ఆ పోటే వెన్నుపోటు. ఫినిష్. ఎన్టీ రామారావు ఆయన స్థాపించిన రాజకీయ పార్టీని లాక్కున్నారు, పిల్లనిచ్చిన మామ పంచ ప్రాణాలను లాక్కున్నారు. అది సాలదని చెప్పి ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచి, అంటే ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను కూడా గాలికి వదిలేసినారు. చూడి, దీన్నే వెన్నుపోటు అంటారు. అందుకే మీ పార్టీ 100కు కోటి సార్లు వెన్నుపోటు పార్టీ. మీరు ఏమిచ్చినారు ఈ ప్రజలకంటే? బూడిదిచ్చినారు. బూడిదే. మన లాకప్ డెత్తులో కృష్ణాది బూడిద కూడా ఇయలే కదా, సాయి కృష్ణది. అట్లా ఈ ప్రజలకు మీరు బూడిద కూడా ఇలే. మిమ్మల్ని అందల వెక్కించినందుకు ఈ ప్రజలకు బూడిద కూడా ఇలేకపోయినారు మీరు. ఇంకా నువ్వు మాట్లాడేది ఏమని మమ్మల్ని మాట్లాడేది? చెత్త పైన మేము పన్నేసినామన్నారు. నేను ప్రజలను అడుగుతాను, నా ప్రొద్దుటూరు ప్రజల్నే, మీ వీధులలో తీసుకొచ్చి మీరు ఇంట్లోది చెత్త వేస్తే, వీధుల్లో చెత్త ఎత్తకపోతే, మన వీధులన్నీ దుర్గంధపూరితమై అపరిశుభ్రమైతే రోగాల బారిన మనం పనకూడదని చెప్పి, మీ ఊరు, మీ వీధి, మీ వార్డు శుభ్రంగా ఉండాలని చెప్పి కొన్ని ఆటోలను కొనుగోలు చేసి చెత్తని తీసుకుపోయి దానికోసం మనుషులు కేటాయించి పరిశుభ్రం చేసి రోజుకొక్క రూపాయి ఇమ్మన్నారు. రోజుకొక్క రూపాయి అంటే
మీ వీధులు శుభ్రంగా ఉండేదానికి, అనారోగ్య పాలు కాకుండా ఉండేదాని కోసం ఇంటి నుంచి ₹1 మాత్రమే మున్సిపాలిటీకి చెల్లించమంటే ఇది చెత్త మీద పన్ను వేయడం అని చెప్పి మీరు మాట్లాడతారా? ₹1 మీ వీధిని శుభ్రం చేసేదానికి ప్రజల మీద పన్ను వేయమని వేస్తే ఇది చెత్త మీద పన్ను అన్నారు. మరి ఈ 2 ఏళ్ల కాలంలో మీరు బియ్యం ఎంత పెంచినారు, నూనె ఎంత పెంచినారు, చింతపండు ఎంత పెంచినారు, ధనియాలు ఎంత పెంచినారు, కొబ్బరి ఎంత పెంచినారు, ఒట్టిమిరపకాయలు ఎంత పెంచినారు? తిండి తినే తిండి గింజల మీద, నిత్యావసర ధరల మీద ఇంత ధరలు పెంచితే మీది మంచి పార్టీ? కరెంటు బిల్లులు పెంచితే 1500 శివానికి 3000 చేస్తే మీది మంచి పార్టీ? గ్యాసు, డీజిల్, పెట్రోల్ పెంచితే మీది మంచిదే? 2 సంవత్సరాల్లో 4 సార్లు గ్యాస్ పెంచుతారా? మీది మంచి పార్టీ? ప్రజలకు నిత్యం అవసరమైనటువంటి తిండి గింజల మీద ధరలు పెంచినారు, కరెంటు బిల్లు చాలా అత్యవసరమైన ధరలు పెంచినారు, డీజిల్, పెట్రోల్ అందరికీ అవసరమైన ధరలు పెంచినారు, వంట గ్యాస్ అందరికీ అవసరమైంది ధరలు పెంచినారు. మీది మంచి పార్టీ. చెప్పాలి కదా పట్టాభి, మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. నువ్వు ఇంత నోరేసుకొని వచ్చి మాట్లాడిపోయినప్పుడు చెప్పాలి కదా. జగన్ చరిత్ర తెలుసుకో. జగన్ వెంట మేము నడచకూడదంట, జగన్ చరిత్ర బాలేదంట. నాకు స్పష్టంగా తెలుసబ్బా పట్ట, జగన్ చరిత్ర స్పష్టంగా తెలుసు నాకు. ప్రపంచానికి కూడా చెప్పినా నేను జగన్ చరిత్ర. మళ్ళీ నువ్వు కోరుతానా కాబట్టి చెప్తానా జగన్ చరిత్ర ఏందో. ఈ జగమెరిగిన సత్యమే జగన్ చరిత్ర. రాజశేఖర రెడ్డి మరణాంతరం ప్రజలకిచ్చిన వాగ్దానం కోసం, ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పిన మాట కోసం సోనియా గాంధీ వినకపోతే ఇచ్చిన మాట నిలబెట్టుకునే దానికోసం అధికారంలో ఉండే ఢిల్లీ కోటను ఎదిరించినవాడు, సోనియా గాంధీని ఎదిరించినవాడు జగన్మోహన్ రెడ్డి. ఎదిరించిన నేరానికి 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపినవాడు జగన్మోహన్ రెడ్డి. సొంత పార్టీ పెట్టుకుని ఎన్నికల్లోకి, ప్రజాక్షేత్రంలోకి యుద్ధానికి వచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి. మొట్టమొదటిసారే రాజకీయ పార్టీని స్థాపించి 16 నెలలు జైలు జీవితాన్ని గడిపి ఎన్నికల్లో పోటీ చేసి 67 సీట్లతో ప్రతిపక్షానికే పరిమితమైన వాడు జగన్మోహన్ రెడ్డి. మొక్కవోని ధైర్యంతో మీరు 23 మంది మా ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నెట్టుకుంటే ఏమాత్రము ధైర్యం సడలకుండా రాజకీయాలు చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. తిరిగి మళ్ళీ ప్రజా సంకల్ప యాత్ర చేసినాడు 13 నెలలు, 3500 కిలోమీటర్లు. జనంలోనే గడపగలిగినాడు సంవత్సరం రోజులు. ఆ తర్వాత 151 సీట్లతో అధికారంలోకి రాగలిగినాడు. జనరంజకమైన పరిపాలన చేయగలిగినాడు. ఎన్నో సంస్కరణలకు మారుపేరుగా, సంక్షేమాలకు సృష్టికర్తగా మిగలగలిగినాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 24లో మీ యొక్క ఈవీఎం మోసాలకు బలైన నాయకుడు, మీ యొక్క అబద్ధాలకు బలైన నాయకుడు, 36 జెండాలు జతగట్టి మీరు వస్తే బలైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఓడినా గెలిచినా ఒక్క 10 రోజులు తిరగకముందే మళ్ళా జనం కోసం రాజకీయాల్లో 24 నుంచి పోరాటం చేస్తున్నాడు. గెలిచినామని మీరు అనుకుంటున్నారు పట్టాభి, కాదు. ఎన్నికల్లో గెలిచింది మాత్రమే మీరు. జనం యొక్క గుండెల్లో గెలిచింది జగన్. 100 సార్లు చెప్తా, ఎన్నికల్లో మాత్రమే మీరు గెలిచినారు. జన హృదయాలలో వారి హృదయాన్ని గెలిచిన నాయకుడు మాత్రం జగన్. రాష్ట్రంలో ఎక్కడ మీరు అడిగినా కానీ ఆ మాట చెప్తారు. ఇది నాకు తెలిసిన జగన్ చరిత్ర. ఈ చరిత్ర బాగుంది కాబట్టి జగన్ వెంట నేను నడుస్తానా. ఈ వ్యక్తిత్వం బాగుంది కాబట్టి ఆయనకు నేను అనుచరుని అంటావా? అను. నమ్మిన బంట అంటావా? అను. ఆత్మీయునిగా అనుకుంటావా? అను. ప్రాణం ఇచ్చేవాని అంటావా? 100 సార్లు, 100 సార్లు, ఒక్కసారి కాదు. కాబట్టి నేను సంతృప్తికరంగా ఉండా పట్టాభి. జగన్ వెంట నడవడానికి, జగన్ నాయకత్వాన్ని సమర్థించడానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాల ఎగిరేసి మేం జగన్ అనుచరులము, మేం జగన్ అభిమానులము, మేం జగన్ మనుషులమని కాల ఎగరే చెప్తానాం మేము. ఇదే మా నాయకుడు మాకు నేర్పించగలిగినాడు. మీరు చెప్పేది ఏంటంటే జగన్ పిరికోడంట, జగన్ పిరికోడంట. ఇది ఒకవేళ అంటే అన్యావు కానీ, నువ్వు అంటే అన్యావు కానీ ఏదో రాజకీయాల కోసం అన్యావు. ఒక్కసారి నీ ఆత్మని అడుగు పట్టాభి, నీ ఆత్మని అడుగు. జగన్ పిరికోడా ధైర్యస్తుడా? జగన్ పిరికోడా ధైర్యస్తుడా?
ఒకవేళ జగన్ పిరి కూడా ధైర్యస్తుడు అనేది నీ ఆత్మ సక్రమంగా చెప్పకపోతే ఏబిఎన్ రాధాకృష్ణన్ అడుగు చెప్తాడు. ఎవరిని? ఏబిఎన్ రాధాకృష్ణన్ అడుగు. ఆయన చెప్పిన మాటలు ఒకసారి ఎన్నిక్కి చూడు. చెప్పినాడు చూడే, నేను కూడా విన్నా జగన్ గురించి, ధైర్యం గురించి. లేదు, మీ స్పీకర్ని అడుగు, అయ్యన్న పాత్రుణ్ణి, చెప్తాడు జగన్ ధైర్యం ఏందో. వాడు ఓడినాడు, మరణించలేదురా అన్నాడు చూడి, ఆయన అడుగు చెప్తాడు. నిన్నలేమన్నా మీ పవన్ కళ్యాణ్ మాట అన్నాడు చూడి, 11 మంది ఉండే వాళ్ళకు ప్రశంసించాల్సిందే జగన్, మనం జగన్ ధైర్యాన్ని అని చెప్పి. మీ పవన్ కళ్యాణ్ అడుగు డిప్యూటీ సీఎంను, జగన్ ధైర్యం ఏదో చెప్తాడు. ఇది సరిపోదనుకుంటే మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి గుండెను తట్టడుసు, గుండెను, జగన్ ధైర్యం ఏంది అని అడుగు బాబు గుండెను. ఆ గుండె చప్పుడు చెప్తాది జగన్ ధైర్యం ఏందో. అది లబ్డబ్బని కొట్టుకోదు బాబు గారి గుండె. జగన్ 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 అంటాంది అది. ఎప్పుడు అధికారంలోకి వస్తాడో, ఎప్పుడు అధికారంలోకి వస్తాడో సిగ్గుండాల. జగన్ యొక్క ధైర్యాన్ని గురించి మీరా మాట్లాడేది? జగన్ ధైర్యస్తుడని చెప్పడానికి ఒకే ఒక కారణం చెప్తా ఉన్నా నేను. మీరు ముగ్గురు కలిసి ఉండడానికి కారణం విడిపోతే ఓడిపోతామనే భయం మీ గుండెలకు పరిచయం చేసిన మగోడే జగన్. విడిపోతే ఓడిపోతాం, విడిపోతే ఓడిపోతాం, ఇదే భయమే మీకు. అందుకే కరుచుకున్నారు ఒకరినొకరు గట్టిగా. పవన్ కళ్యాణ్ మీరు కరుచుకున్నారు, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని కరుచుకున్నారు. మీ ఇద్దరు పోయి మోడీ కాళ్ళ మీద పన్నారు. మళ్ళీ మీ ముగ్గురికి సరిపోదని 24లో సిపిఐ సిపిఎం అయ్యో 2 జెండాలు తెచ్చుకున్నారు. మళ్ళీ ఇది ఆడ 5 మంది కలిసినా వారాబడతాడేమని చెప్పి మళ్ళీ అట్లా మరుగు చేసి కాంగ్రెస్ పార్టీకి పిడిబాకిచ్చి పక్కన పెట్టినారు ఈపుల్లో పొడుసోని. మళ్ళా అంటే జనసేన, తెలుగుదేశము, బీజేపీ, సిపిఐ, సిపిఎం 5 జెండాలు పెనేసి పేడి 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 5 జెండాలతో కలిసి ఆ పక్కన మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పిడిబాకిచ్చి సాటుగా ఉండు, దొంగబేటువే అని చెప్పి షర్మిలమ్మను మా మీదకి వదిలినారే. ఇదేనా మీ ధైర్యం? సిగ్గుండాలా? 5 మంది 6 మంది కలిసి ఒకరి మీదకి వచ్చే ఎవరు గెలిచినట్టు, ఎవరు ఓడినట్టు పట్టాది? 5 మంది కలిసి వచ్చినోడు గెలిచినట్ట, ఒక్కడు కలిసి 5 మందితో తలపడినాడు చూడి, వాడు గెలిచినట్ట. ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకంగా చెప్తారేమో నాకు తెలియదు, కానీ మా సైడ్ అయితే మొరటుగా చెప్తారు. ఎక్క వాడరా మగోడు అంటే 5 మంది వచ్చిన నీ అక్క వాడు తల్లాన్నారా అంటారు మా సైడ్ అయితే. మరి ఏమంటారు అబ్బా, నైస్గా మాట్లాడే వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు. మాట్లాడాకండి ఇంకా. మేము గెలిచినాం, మేము పోటు మొగళ్ళం, మేము గెలిచినాం, మేము ధైర్యస్తులం అనొద్దు మీరు. ఇంకొక మాట నువ్వు మాట్లాడిన మాట ఏంది? కడప జిల్లాలో మా సీట్లు ఎన్నే? కడప జిల్లాలో మా పరపతి ఎంతనా? కడప జిల్లాలో మా ప్రాబల్యం ఏందని మాట్లాడినావు నువ్వు. రాజశేఖర రెడ్డి అన్న కుటుంబానికి కంచుకోట కడప జిల్లా. జగన్మోహన్ రెడ్డికి రక్షణ వలయం ఈ కడప. జగన్మోహన్ రెడ్డి గారికి శ్వాస ఉన్నంత కాలం ఈ కడప జిల్లా ఆయనకు రక్షణ వలయమే. ఆయనను సంరక్షించేది, కాపాడేది, నిలబెట్టేది, గొప్పవాణి చేసేది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అట్లాంటి కడపను పట్టుకొని మీరు 8 సీట్లు వచ్చినాయి, 7 సీట్లు వచ్చినాయి, 9 సీట్లు వచ్చినాయి అని చెప్పి సులకనగా మాట్లాడే ప్రయత్నం చేస్తావు. పట్టాభి ద్వారా నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చెప్తా ఉన్నా, పట్టాభి మనకు మేలే చేసినాడు. ఈ ప్రస్తావన తీసుకొచ్చి మనకు మేలు చేసినాడు. కడప జిల్లాలో మన పరపతి ఏందో చెప్పడానికి మనకు అవకాశం ఇచ్చినాడు. మిత్రులారా, ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు. రాష్ట్ర ప్రజలారా, ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు. ఈ 10 నియోజకవర్గాలలో మాకు ఎన్ని ఓట్లు వచ్చినది, మీకు ఎన్ని ఓట్లు వచ్చినది చెప్తా. అవి చెప్పిన తర్వాత మా పలుకుబడి ఏందో, మా పరపతి ఏందో, కడప జిల్లా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంతటి అపారమైన ప్రేమ ఉందో, మీ పలుకుబడి ఏందో ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలే నిర్ణయిస్తారు. కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు కలిసి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయని చూస్తే వారికి వచ్చిన ఓట్లు 8,85,311 ఓట్లు. ప్రజలారా, మళ్ళీ చెప్తా, ఒకసారి కాదు 3 సార్లు చెప్తా, 8,85,311 ఓట్లు వచ్చినాయి వాళ్లకు. మనకు, జగనన్నకు, ఫ్యాను గుర్తుకు
8,53,883 ఓట్లు వచ్చినాయి. 8,53,883 ఓట్లు వచ్చినాయి. మా ఫ్యాను గుర్తుకు, మా జగనన్న పార్టీకి, మాకు 8,53,883 ఓట్లు వచ్చినాయి. అర్థమైందా ప్రజలారా? అర్థమైందా పట్టాభి గారు? దీంట్లో కొసమరి పేరు తెలుసునా? జనసేన, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం, మళ్ళీ సందులో కాంగ్రెస్. ఇన్ని కలిపితే మీ ముఖానికి వచ్చేది 885. ఒక్కడే పులి, 100 సార్లు చెప్తా, ఒక్కడే జగన్. 8,53,000 ఓట్లు వచ్చినాయి. అంటే 6 మంది కలిసి మీరు పోటీ చేస్తే మీ ముఖానికి మీ డబ్బాల పడింది మాకంటే 30,000 ఓట్లు ఎక్కువ. 6 మందికి కలిసి వచ్చిన ఓట్లు మాకంటే 30,000 ఎక్కువ. మరి కడప జిల్లా జగన్ను ప్రేమిస్తున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడిని ప్రేమిస్తున్నారా? చెప్పాలా సమాధానం. మాకు ఇన్ని సీట్లు వచ్చినాయి. తాటి చెట్టుకు కూడా వచ్చుంటాయి. సుమారుగా వయస్సు ఏంటికి ఏం చేసుకోను. ఎప్పుడు మాట్లాడాకండి మీరు. కడప జిల్లా ప్రజల యొక్క ప్రేమను శంకిస్తూ, రాజశేఖర రెడ్డి కుటుంబంతో వారు పెనవేసుకున్నటువంటి ప్రేమను శంకిస్తూ ఎప్పుడు మాట్లాడాకండి. కడప జిల్లా ప్రజల యొక్క ప్రేమ ఒక్క రాజశేఖర రెడ్డి అన్న కుటుంబానికి మాత్రమే సొంతం. ఈ కడప జిల్లా ప్రజల యొక్క అభివృద్ధి గాని, ఆశయాలు గాని, వారి ప్రేమ గాని, కష్టాలు గాని సర్వం జగన్ సొత్తే. ఇంకొకసారి ఇప్పుడే గాని మానము, మర్యాద, రోషము, చీము, నెత్తురు ఏదైనా ఉంటే ఇక కడప జిల్లా యొక్క ఓట్ల గురించి ఇది ప్రస్తావించండి. ఇంకొక మాట నువ్వు చెప్పినది అత్యంత కీలకమైన మాట. కడప జిల్లాకు జగన్ ఏం చేసినాడు? కడప జిల్లాకు జగన్ ఒక్క మేలైనా చేసినాడా అని మాట్లాడినారు. ఒక్క మేలైనా, ఒక్కటి కాదు లేబ్బా, ఒక 100 చెప్తా. అట్లంగన్నీ ప్రతి నియోజకవర్గానికి చిన్న పెద్ద పని చెప్పుకుంటా పోతే చెప్పుకుంటే ఒక 500 పేజీలు పుస్తకం అవుతుంది. 500 పేజీలు అవుతుంది. నా ఊళ్ళో చెప్పమంటే చెప్తా, అట్లా కాకుండా చెప్పుకోదగ్గర చెప్పమంటేనే చెప్తా. బ్రహ్మసాగర్ నుంచి, ఎక్కడి నుంచి? బ్రహ్మసాగర్ నుంచి త్రాగునీటి కోసం, సాగునీటి కోసం దాదాపుగా 600 కోట్ల రూపాయలతో బృహత్తరమైనటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి పనులు పూర్తి చేసినాడు ఆయన. కడప నగరములో వరద యొక్క ముంపు నివారణ కోసం బుగ్గవంక అభివృద్ధి పనులకు వాళ్ళు కట్టినాడు కదా. మీరు ఎవ్వరు కట్టలే కదా, శానేళ్ళైనా ఆయనే కట్టినాడు. జమ్మలమడుగు మండలం సునబరాలపల్లెలో 15,000 కోట్ల రూపాయల అంచనాతో కడప ఉక్కు ఫ్యాక్టరీ జిందాల్. నిన్న మీరంతా వచ్చి ముడ్డి తిప్పుతా ముడ్డి తిప్పుకుంటూ వచ్చినారు కదా ఆడికి. ఇది మేమే చేస్తున్నామని చెప్పి మీరు కాదు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉక్కు ఫ్యాక్టరీ కట్టాలనే సంకల్పం చేసి ఆ ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించిన భూములను జిందాల్ సంస్థకు అప్పజెప్పి వారికి కావలసినటువంటి భూ అనుమతులను ఇచ్చి, పర్యావరణ అనుమతులు ఇచ్చి, వారికి కావాల్సిన నీటిని, విద్యుత్తును ఏర్పాటు చేసి పనిని ప్రారంభించి 1,500 కోట్ల రూపాయల పనిని చేసిన పిదప మీరు ముడ్డు తిప్పుకుంటూ వచ్చినారు. 2 ఏళ్లకు వచ్చినారు. తగుదునమ్మా అని చెప్పి ప్రారంభోత్సవం అని. ఇది ప్రారంభోత్సవం అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పనిని కంటిన్యూటీ కొనసాగించడం అంటారు. కొనసాగిస్తానామని చెప్పండి. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినట్టు కాదా మిస్టర్ పట్టాభి? కొప్పర్తి ఇండస్ట్రియల్ జోన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీ ఏర్పాటు చేసి పలు ఎలక్ట్రానిక్ డిజిటల్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలను కడప జిల్లాకు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. పులివెందులలో వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ ఇదో అద్భుతం. మా ప్రాంత ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలకు మెడికల్ కాలేజీ దాదాపుగా
500 కోట్ల రూపాయలతో 50 ఎకరాలలో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి తొలి విడత సీట్లను కూడా ఏర్పాటు చేసి అడ్మిషన్స్ కూడా ఇచ్చినారు. ఇది కనిపించలేదా పట్టాభి గారు మీకు? కడప విమానాశ్రయం విస్తరణకు ప్రభుత్వం చొరవ తీసుకొని కొత్త టెర్మినల్ నిర్మాణానికి పునాది వేసినది కూడా జగన్మోహన్ రెడ్డి గారే, ఆయనే వేసినది. వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రసిద్ధ ఫార్మాస్యూటికల్ కంపెనీ విస్తరణ పనులు ప్రారంభించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అంతెందుకు డిక్సన్ కంపెనీ, డిక్సన్ పెద్ద దిగ్గజమైన కంపెనీ అది, దాన్ని ఇక్కడికి తీసుకొచ్చింది మా కడప జిల్లాకు. కొప్పర్తిలో ఆ యూనిట్లను పరిచయం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి కాకుండా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసినాడు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలకు సంబంధించి అద్భుతమైన చేసినది. ప్రాంతీయ వైద్య సదుపాయాన్ని గణనీయంగా మెరుగుపరచడానికి వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైఎస్ఆర్ సైకియాట్రిక్ ఆసుపత్రి మరియు వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ వంటి ప్రధాన వైద్య సౌకర్యాలను ఇక్కడే ప్రారంభించినారు, కడప జిల్లాలోనే ప్రారంభించినారు. కడప పట్టణ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు కడప నగరం యొక్క స్మార్ట్ సిటీ అభివృద్ధిని సులభతరం చేయడానికి విస్తృతమైన పౌర పనులు, రోడ్ల విస్తరణ, అంబేద్కర్ సర్కిల్ నుండి వై జంక్షన్ వరకు సుందరీకరణ పనులు, వర్షపు నీటి పారుదల వ్యవస్థలను మెరుగుపరిచే కార్యక్రమాలను పూర్తి చేసినాడు. పులివిందుల నియోజకవర్గములో ఆంధ్రప్రదేశ్ పశుసంపద ఉన్నత పరిశోధనా కేంద్రం ఏపీసీఏఆర్ఎల్, కొత్త వ్యవసాయ ఉద్యానవన కళాశాలలు, వైఎస్ఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి లక్షిత అభివృద్ధి పనులను వేగవంతం చేసినారు. అన్నమయ్య పట్టణాభివృద్ధి సంస్థలను విస్తరణ చేయగలిగినాడు. అంతేకాకుండా ఈ జిల్లాలో జగన్ వచ్చిన తర్వాత 19 నుంచి 24 వరకు కడప జిల్లాలో సుమారు 16 ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర కంపెనీలు ఏర్పాటు చేసినాడు. ఇవి కాకుండా ఇంకా ఆయన చేసినది కడపలో వైఎస్ రాజారెడ్డి స్టేడియం. ఇది అద్భుతమా కాదా? వైఎస్ రాజారెడ్డి స్టేడియం నిన్న ఆడినారు మ్యాచ్లు, ఏపీఎల్ ఏదో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు అని చెప్పి నిన్న కడపలో అన్నారు. ఈ యొక్క స్టేడియం సిట్టింగ్ 15,000 మంది కూర్చొని క్రికెట్ మ్యాచ్లు చూడొచ్చు. పుష్పగిరి పేరుతో కడపలో పుష్పగిరి కంటి ఆసుపత్రి బ్రహ్మాండంగా పనిచేస్తోంది. ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి అక్కడ తీసుకొచ్చి పెట్టినారు, ఎక్కడ? కడపలోనే. ఆదిత్య బిర్లా గార్మెంట్స్ కంపెనీ పులివిందల్లో బ్రహ్మాండంగా రన్ అవుతోంది, ఎక్కడ? పులివిందల్లో ఆదిత్య బిర్లా కంపెనీ. ఇంకా ఎన్ని చెప్పమంటారు? ఇట్లా ఎన్ని చెప్పమంటారు? మీరే చెప్పండి. బద్వేల్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంది? సెంచురియనా ఏమంటారు? సెంచురియన్ ఫ్లేవుడ్ బద్వేల్లో 21లో శంకుస్థాపన, 23లో ప్రారంభోత్సవం, ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. ఈ చెప్పినా కదా, దీనికి మాట్లాడారు, దీనికి పలకరు. ఊరికే పెద్ద నోరేసుకుండేది, ఊరి మీద పడేది, మాట్లాడిపోయేది అధికారం ఉంది కదా అని చెప్పి. మీరు ఇంత నోర్లు వేసుకొని అధికారం ఉందని చెప్పి ఊరి మీద పడి మీ ఇష్టానుసారం మాట్లాడితే మేము ఒప్పుకునే పరిస్థితుల్లో లేము. మేము సత్యాన్ని ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం ఎప్పుడు నిరంతరం చేస్తానే ఉంటాం. మీ అబద్ధాలను ఎప్పటికీ ఎండగడతానే ఉంటాం, తూర్పారబడతానే ఉంటాం, సాక్ష్యాధారాలతో చెప్తానే ఉంటాం. ఇంకోటి నువ్వు మాట్లాడేది ఏంటంటే రాజధాని, గొప్పగా రాజధాని మీరు నిర్మిస్తానట్టు, మేమేదో కట్టనట్టు. అమరావతి రాజధాని అనేది 100కు 100% ప్రజలారా తెలుగుదేశం పార్టీకి ఏటీఎం కార్డు, ఎనీ టైం మనీ. చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి అది ఒక అక్షయ పాత్ర. చంద్రబాబు నాయుడు తన అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకునేదానికి ధనముతో అదొక అక్షయ పాత్ర అమరావతి రాజధాని, అంతే తప్ప అది కాదు. నేను చెప్పడం ఏముంది లేబ్బా, స్క్వేర్ ఫీట్ 14,000కు 18,000 కడతారా? ఏడన్నా బిల్డింగులు ప్రజలు ముక్కులు ఏలేసుకుంటారు. బీదోళ్ళు అయితే 10,000 కడతారు, బాగా ఒక రకమైన వాళ్ళు బాగా కట్టారంటే 2,000 కడతారు, సావుకారంటే 3,000 కడతారు. నాకు తెలిసి ఇంతకంటే పెద్దగా అయితే లేదు. 3,000 రూపాయలతో స్క్వేర్ ఫీట్తో బ్రహ్మాండంగా కట్టచ్చు ఏ బిల్డింగ్ అయినా కానీ. 14,000 నుంచి 18,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఇచ్చి అమరావతి రాజధాని కడతారా? ఏమన్నుందా? శూన్యంలో భవనాలు నిర్మించే ప్రయత్నం చేస్తారా? వరదలు వస్తే నీటితో జలమేమవుతుంది? మీరు మోటార్లు వేసుకొని నీళ్లు ఎత్తిపోసుకొని కంప చెట్లు కొట్టేసుకునేదే రాజధాని. ఏముంది దాంట్లో? ఇది కేవలం మీ పార్టీ వారిని, మీ కులస్తులను, మిమ్మల్ని మీరు ఆర్థికంగా ధనవంతులు చేసుకునే దానికి చేసే అమరావతి. అయినా నేను అనడం ఏముందిలే కానీ ఇది అమరావతి కాదు, కమరావతి. ఏమంటున్నా పట్టాభి? ఇది అమరావతి కాదు, కమరావతి. ఇది నేనల్లే మిత్రమా,
మీ రేణుకా చౌదరి అనింది, ఢిల్లీలో పార్లమెంటులో అనింది, పెద్దల సభలో అనింది ఆమె. ఇది అమరావతి కాదురా కమరావతి అనింది. మరి మీరే చెప్పాలా, ఇది అమరావతి, ఇది మా అందరికి సంబంధించిన రాజధాని లేకుంటే కమరావతి? ఇదేనా మీ రాజధాని నిర్మాణం? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మీరు మాట్లాడినారు. దీని మీద ఒక ప్రత్యేకమైన చర్చకు మీరు సంసిద్ధమైన పట్టాభి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఈ రాయలసీమ ప్రాంతంలో ఉండే రైతుల యొక్క జీవితాలు బీడుబారిపోయినాయి మీ చంద్రబాబు నాయుడు వల్ల. రాయలసీమ ప్రాంత రైతుల యొక్క జీవితాలు బీడుబారిపోయినాయి మీ చంద్రబాబు నాయుడు పరిపాలన వలన. మీరు రైతు ద్రోహులు, ముఖ్యంగా రాయలసీమ రైతులకు మరింత ద్రోహం చేసిన వాళ్ళు మీరు. ఇవన్నీ సాలవని చెప్పి మీరు ఏందో ఇక్కడికి వచ్చి పెద్ద గొప్పగా ఏదో చేసినట్టు చెప్పే ప్రయత్నం చేస్తే తప్పు మిస్టర్ పటాభి గారు. ఇంకా 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 చెప్పాలంటే చాలా విషయాలు చెప్పగలుగుతా, కానీ బహుశా ఇది మీకు సరిపోతుందనే ఉద్దేశంతో ఇంతటితో ముగిస్తానా. మీది వెన్నుపోటు పార్టీ, ప్రజలకు మీరిచ్చింది బూడిద.